మనకి పర్సంటేజెస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ సక్సెసివ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో దీంట్లో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, అది a+b+ab/100. సో ఎప్పుడైనా ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం దాన్ని ప్లస్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. అదే పర్సంటేజ్ డిక్రీజ్ అయినప్పుడు దాన్ని మైనస్ సైన్తో రిప్రజెంట్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ అయితే మనకు అర్థమవుద్ది. సో ఈ కాన్సెప్ట్లో క్వశ్చన్ నెంబర్ 1, if one side of a rectangle is increased by 20% and the other is increased by 10%, then the percent value by which the area changes. సో ఒక సైడ్ అనేది 20%తో ఇంక్రీజ్ అవుతుంది, ఇంకో సైడ్ అనేది 10%తో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు సక్సెసివ్ ఫార్ములా వాడాలి. సక్సెసివ్ ఫార్ములా a+b+a×b/100. సో ఇక్కడ a అంటే 20, b అంటే 10. సో రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి పాజిటివ్ సైన్తోనే మనం రాస్తాం. సో a×b అంటే 20 × 10/100. సో ఈ 2 zeros క్యాన్సిల్. సో 20 + 10 అంటే 30 + 2 × 1 2. సో ఏరియాలో చేంజ్ మనకి 32% వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the length of a rectangle is increased by 37 1/2% and its breadth is decreased by 20%, find the percentage change in the area. సో లెంత్ అనేది 37 1/2%తో ఇంక్రీజ్ అవుతుంది. సో 37 1/2% అంటే దీన్ని మనం కన్వర్ట్ చేస్తే 2 × 37 74, 74 + 1 75/2. ఇది 75/2%గా రాసుకోవచ్చు. సో బ్రెడ్త్ అనేది 20% డిక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ 75/2, బి వాల్యూ మనకి -20 అవుద్ది, డిక్రీజ్ అవుతుంది కాబట్టి, ప్లస్ a×b 75/2 × -20/100. 20 100లో 5 times, 5 75లో 15 times క్యాన్సిల్ అయింది. తర్వాత 2 అనేది ఇక్కడ చూడండి 75/2 ఉంది. 75/2 -20, ఇక్కడ మైనస్ ఉంది, 15/2 ఉంది, -15/2. సో 75/2 -15/2 అంటే మనకి 60/2 వస్తుంది. సో 60/2 -20, 60/2 అంటే 30 -20. సో 10% అనేది ఏరియా ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా తెలుసుకోవాలంటే, సో లాస్ట్లో వచ్చే వాల్యూ మనకి పాజిటివ్ వాల్యూ అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది, నెగిటివ్ వాల్యూ అయితే డిక్రీజ్ అయ్యిద్ది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్, if the sides of a square are increased by 40%, find the percentage change in its area. సో ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. సో 2 sides ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి 2 sides వాల్యూ మనకి 40%తో ఇంక్రీజ్ అయ్యింది. సో సక్సెసివ్ ఫార్ములా వాడితే 40 + 40 + 40 × 40/100. సో ఈ 2 zeros క్యాన్సిల్. 40 + 40 80 + 4 × 4 16. సో 80 + 16 96. సో పాజిటివ్ వాల్యూ కాబట్టి 96% ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అట్లాగే నెక్స్ట్, the salary of a worker first increased by 10%, thereafter decreased by 15%.
వాట్ వాజ్ ద పర్సంటేజ్ చేంజ్. సో ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 15% డిక్రీజ్ అయింది. సో సక్సెసివ్ ఫార్ములా వాడితే ఇక్కడ ఏ వాల్యూ 10, బి వాల్యూ -15 డిక్రీజ్ అయింది కాబట్టి -15 ప్లస్ 10 ఇంటూ -15/100. ఓకేనా, ఈ ఒక జీరో క్యాన్సిల్ అయిపోద్ది. 10 - 15 -5. ఇక్కడ -15 ఉంది, కింద 10 ఉంది, సో -1.5 అవుతుంది. సో -1.5. సో ఇది -6.5. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి 6.5% డిక్రీజ్ అవుద్ది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the height of the cylinder is increased by 15% and the radius of its base is decreased by 10%, then percentage change in its volume. ఇప్పుడు దాకా మనం 2D చేసాం. ది వాల్యూమ్ అంటే మనకి దీని ఫార్ములా πr²h. సో రేడియస్ అనేది 2 times మల్టిప్లై అవుద్ది వాల్యూమ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రేడియస్కి సక్సెసివ్ చేయాలి. రేడియస్ అనేది మనకి ఇక్కడ 10% డిక్రీజ్ అవుతుంది. సో అంటే -10, ఏ వాల్యూ బి వాల్యూ కూడా -10 ప్లస్ ఆఫ్ -10 ఇంటూ -10/100 సక్సెసివ్ ఫార్ములా. సో 10 times 100 క్యాన్సిల్ అయిపోద్ది. సో -10 ఇంటూ -10 -20. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది, +1. సో రేడియస్లో టోటల్ చేంజ్ మనకి -19 వస్తుంది. ఇప్పుడు ఈ -19కి హైట్కి సక్సెసివ్ చేయాలి. సో రేడియస్ -19, హైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి +15 ప్లస్ -19 ఇంటూ 15/100. ఓకేనా, సో -19 + 15 అంటే -4. సో ఇక్కడ 5 3s are 5 20s are. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 10s are 2 9s are 18.5. సో కింద ఆల్రెడీ 10 ఉంది కాబట్టి 0.95 అవుతుంది. ఇది -0.95. ఇక్కడ ఇంటూ 3 ఉంది, 0.95 ఇంటూ 3. ఇది చేస్తే మనకి -4 -0.95 ఇంటూ 3. సో 3తో మల్టిప్లై చేస్తే 3 5s are 15, 3 9s are 27 +1 28. సో 2.85. సో ఇది -4 -2.85 అంటే -6.85%. సో టోటల్ చేంజ్ వాల్యూమ్లో మనకి -6.85 వస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. రేషియో మెథడ్ ఏంటంటే మనకి వాల్యూమ్ πr²h కాబట్టి పై అనేది కాన్స్టెంట్. సో రేషియో తీసినప్పుడు పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ తీసుకోండి. ఇక్కడ RRH. సో రేడియస్ అనేది 10% తగ్గుతుంది. 10% అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ 1/10. సో ఒరిజినల్గా రేడియస్ 10 ఉంటే 10 - 1 అవుతుంది, అంటే 9 అవుతుంది. సో ఇక్కడ కూడా రేడియస్ 10 ఉండాలి, 9 అవుతుంది. హైట్ అనేది 15%తో ఇంక్రీజ్ అవుతుంది. 15% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 3/20. ఒరిజినల్గా 20 ఉండాలి, సో ఇంక్రీజ్ అయ్యి 20 + 3 23 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 10 × 10 100, 100 × 20 2000. ఇక్కడ 9 9s are 81, 81 × 23. సో 81 × 23 చేస్తే మనకి 1620 243. సో మనకి ఇక్కడ 1863 వస్తుంది. సో 2000 ఉండాల్సింది 1863. 2000 ఉండాల్సిన వాల్యూమ్ 1863 అయింది.
అంటే ఎంత డిక్రీజ్ అయిందంటే 137. అప్పుడు మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి 137 డిక్రీజ్ అయింది ఎంత మీద అంటే 2000 into 100. 2 zeros cancel, 2 10s are, 2 6s are 12, 2 8s are 16.5. కింద 10 ఉంది కాబట్టి పాయింట్ ఒక డిజిట్ ముందుకు వస్తుంది. సో 6.85 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్, base of a triangle is increased by 33 1/3% and its ఇక్కడ ఇది height అనేది reduced by 16 2/3%. find the percentage change in the area of triangle. ఇక్కడ ఫ్రాక్షన్స్ మనకి ఇట్లా ఇచ్చినప్పుడు, పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మనం రేషియో మెథడ్ వాడతాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇందాకలాగే ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ తీసుకుందాం, బేస్ హైట్. సో 33 1/3 అంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ 1/3. ఓకేనా. బేస్ అనేది 3 ఉండాలి, ఇంక్రీజ్ అయింది కాబట్టి 3 + 1 4 అయింది. హైట్ 16 2/3తో డిక్రీజ్ అవుతుంది. 16 2/3 అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/6. సో 6 ఉండాల్సిన హైట్ 6 - 1 5 అయింది. ఓకేనా. 6 3s are 18, 4 5s are 20. సో ఎంత ఇంక్రీజ్ అయిందంటే 2 ఇంక్రీజ్ అయింది. సో 2 ఇంక్రీజ్ అయింది 18 మీద ఇంటూ 100. సో 2 9s are 18. సో మనకి ఇక్కడ 100/9 వస్తుంది. 100/9%. దీన్నే మనం 11 1/9%గా కూడా రాసుకోవచ్చు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ by 69%, then its radius will increase by what %? సో రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే πr². సో ఇక్కడ πr² ఉండొచ్చు, అంటే ఇంక్రీజ్ అవ్వకముందు రేడియస్ r1 ఇంక్రీజ్ అయిన తర్వాత πr² అవ్వచ్చు దాని ఏరియా. సో ఎంతతో ఇంక్రీజ్ అయిందంటే 69. ఫస్ట్ మనం ఇది 100 ఉందనుకున్నాం, ది ఇంక్రీజ్ అయినాక 169 అయింది. సో ఇది రేషియో తీసుకుంటే మనం పై క్యాన్సిల్ అయింది. సో r1 కావాలంటే మనం √100 చేయాలి, r2 కావాలంటే √169 చేయాలి. సో ఇక్కడ r1 అంటే √100 వచ్చింది, r2 కావాలంటే √169. సో √100 అంటే 10, √169 అంటే 13. సో ఇక్కడ రేడియస్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు. సో 10 ఉండాల్సింది 13 అయింది, 3 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది ఎంత మీద అంటే 10 మీద ఇంటూ 100. సో ఒక 0 క్యాన్సిల్ అయిపోతే రేడియస్ అనేది మనకి 30% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్.